సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో మనదంతా కొత్త సెటప్ ఉంది, కానీ నా స్టైలే పాత ఉంది కదా. సో చూడు రే. జీవితం సంకనాకిపోయింది, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టం. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో ఈరోజు నేను ఒక డేంజరస్ మెంటలిజం ట్రిక్ నేర్పిద్దామని వచ్చిన, అండ్ ట్రోల్స్ ఏం చేస్తలేను అనమాట ఇప్పటి నుంచి. రైట్, చదువుకో బేటా, ఎందుకు ఇవన్నీ నీకు? బేటా నాకు గెలిచి ఏం చేయాలి? బేటా నాకు గెలిచి ఏం చేయాలి? భయ్య నాకు ఇట్లాంటి టైంలోనే వేసుకున్న డైర్ కాలిపోతుంది భయ్య. ఈ సోటకి ఈ బేటకి ఏం చేయాలనో తెలుసంట. ఈ బేట 5th క్లాస్ కూడా పాస్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ బేటకి లైఫ్లోనే ఏం చేయాలనో తెలుసంట. ఈ బేటకి చూడుర్రి అసలు ఏం తెలుసో. వద్దు ఏం చేస్తావు? ఇది భయ్య ఈ బేటకి తెలిసింది. ఈమె వేసే క్రింజ్ కంటెంట్కి వీడియో తీసి మెడల కుక్క గోల్స్ వేసి రీల్స్లో అప్లోడ్ చేసింది. ఈమెకి ఎంత పొగరు చూసిరా భయ్య. అండ్ ఇంకోటి నా నుంచి ఒక్కటే రిక్వెస్ట్ భయ్య, మీకెవరికన్నా ఈ పిల్ల తెలిస్తే ఈ వీడియోని ప్లీజ్ ఇక్కడ ఈ షార్ట్ వరకే, ఈ ట్రోల్ వరకే కట్ చేసి మీ రీల్స్లలో పెట్టి ఈమె ట్యాగ్ మెన్షన్ అన్నీ చేయరు అనమాట. ఈమెకు అర్థం కావాలి ఈమె ఏం కంటెంట్ చేస్తుంది అసలు అనేది. రైట్, అంటే ఇదే లాస్ట్ అనమాట. సో నేను ఒక సపరేట్ ట్రోల్ ఛానల్ ఓపెన్ చేస్తా అని చెప్పిన కదా, అండ్ మీ సపోర్ట్ కూడా అడిగిన కదా. రైట్, సో చాలా మంది ఎస్ అని చెప్పారు అనమాట. సో దట్స్ వై ఐ ఓపెన్ ద సపరేట్ ట్రోల్ ఛానల్. అంటే సపరేట్ ఏం ఓపెన్ చేయలేదు, మన డై మ్యాజిక్ ఉంది కదా, అంటే చీప్ ట్రిక్స్ డై మ్యాజిక్గా మారింది, ఇప్పుడు డై మ్యాజిక్ డై ట్రోల్స్ అయిందనమాట. రైట్, సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా పెట్టేస్తాను అనమాట. యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ కంప్లీట్లీ 18+ అనమాట. రైట్, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇండియన్ డైనమైట్లకే రండి, అల్ల కోకుర్రి. రైట్, సో ఎవరెవరైతే 18 దాటి మొలకలు వచ్చినాయో వాళ్ళకి పోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఈ డేంజరస్ మెంటలిజం ట్రిక్ ఉంది కదా, మాకి ఉంటుంది ట్రిక్. సో ఆ ట్రిక్ ఏందో చూసేద్దాం బ్రో. సో యో బ్రో, దిస్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అన్ని డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి అనమాట. రైట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ అనమాట. సో మన దగ్గర ఇక్కడ స్పెక్టేటర్ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు నేను ఇట్లా టర్రన్ రిఫుల్ చేస్తుంటే మన స్పెక్టేటర్ ఎన్నో కాడ స్టాప్ అంటాడు అనమాట. రైట్, సో స్పెక్టేటర్ కమాన్ నేను ఇట్లా టర్రన్ అంటుంటే ఎన్నో కాడ స్టాప్ అను. రైట్, స్టాప్, ఎగ్జాక్ట్లీ. రైట్, ఫైనల్. సో ఇక్కడ ఒక ర్యాండమ్ కార్డ్ వచ్చింది, చూసుకో. అండ్ నువ్వు చూసుకో, అండ్ కెమెరాలో కూడా చూపి. రైట్, సో అది నీ దగ్గరనే పెట్టుకో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇక్కడ ఏంది డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి ఒక పెద్ద బాక్స్ పైన. రైట్, సో ఈ డిఫరెంట్ కలర్ ఉన్నాయి కదా. సో ఏదో ఒకటి చూస్ చేయ కలర్ ర్యాండమ్గా. గ్రీన్, ఆర్ యూ షూర్? నువ్వు ఇప్పుడు అనుకుంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు కలర్ పింకా. సో ఇప్పుడు ఏంది అని అంటే, నువ్వు పింక్ చూస్ చేస్తే ఈ పెద్ద బాక్స్ లోపల ఓన్లీ పింక్ కలర్ బాక్సే ఉంటుంది. నువ్వు ఎల్లో చూస్ చేస్తే ఎల్లో ఉంటుంది, బ్రౌన్ చూస్ చేస్తే బ్రౌన్ ఉంటుంది, గ్రీన్ చూస్ చేస్తే గ్రీన్ ఉంటుంది. సో ఇప్పుడు మంచిగా ఆలోచించుకొని ఏదో ఒకటి చెప్పు. ఎల్లో. ఫైనల్ బాక్స్ గారిని ఫిక్స్ చేయమనాలనా? బాక్స్ ఫిక్స్ ఎల్లో. సో నువ్వు ఎల్లో ఫిక్స్ చేసినావు. రైట్, సో ఎగ్జాక్ట్లీ ఎల్లో. సో ఎల్లో పక్కన పెడదాం. సో మనం చూద్దాం లోపల ఏం బాక్స్ ఉందో. ఫైనల్లీ ద ఎల్లో బాక్స్. రైట్, సో నీ కార్డ్ ఏంది ఒకసారి చూపి. సో ఎల్లో బాక్స్ లోపల ఒక కార్డ్ పెట్టినా నేను. సో నీ కార్డ్ ఈజ్ 7 ఆఫ్ డైమండ్స్. రైట్, సో ఎల్లో బాక్స్ లోపల కూడా ఒక కార్డ్ ఉంటుంది, అది ఇట్స్ 7 ఆఫ్ డైమండ్స్ అనమాట. రైట్, సో అట్లానే వస్తుంది బ్రో. సో మ్యాజిక్, దిస్ ఈజ్ కాల్డ్ మ్యాజిక్. రైట్, సో బ్రో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా దీని ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, చూసినాం కదా పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. నీ లోపల ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రిక్ చూసిన తర్వాత? నేర్చుకోవాలనిపిస్తుందా, అరే పిచ్చర్ హైదరాబాద్ తీసేయాలనిపిస్తుందా? రైట్, సో డెఫినెట్లీ కామెంట్ చేయి అండ్ లైక్ కూడా కొట్టేసి అనమాట. అండ్ నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, మోజ్లా, జోష్లా, స్నాప్చాట్లా
ఇంతే ఉన్నాయి అనుకుంటా. సో ఇవన్నీ ఇట్లా ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇవన్నీ లింక్స్ పెట్టేస్తా. అండ్ ఎందుకు ఫాలో కావాలని అంటావు, అరే ఎందుకు ఫాలో కావాలరా భయ్, ఇలా చూస్తున్నా కదా నీ ముఖం మళ్ళీ అలా చూడాలన్నా అని అంటావు, నాకు తెలుసు. బట్ ఇది చూడు ఫస్ట్, ఇది చూసిన తర్వాత మాట్లాడదాం మనం. సో చూసినావుగా బ్రో, ఇట్లాంటి ట్రిక్స్ కోసం నేను ఇన్స్టాగ్రామ్లా, ఫేస్బుక్లా, మోజ్లా అవన్నిట్లా ఫాలో అవ్వమని చెప్తామన్నమాట, రైట్. సో ఎందుకంటే నువ్వు ఇవి కూడా మిస్ కావద్దు అని, రైట్. సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకూడా డైరెక్ట్ ఈ డేంజరస్ ట్రిక్ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం బ్రో, రైట్. యో బ్రో, దిస్ ఈజ్ అ ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది సెటప్ ఉంటుంది అనమాట. సో 4 కలర్ బాక్సెస్, రైట్. అండ్ దీని అండర్ 4 బాక్సెస్ ఉంటాయి అన్నమాట ఇట్లా, రైట్. సో నేను ఒక్కటి ఎట్లా తయారు చేయాలనో చెప్తా. సో మిగతా అన్నీ ఎట్లా తయారు చేసినామో అది ఎట్లా వర్కౌట్ అవుతుందో మీకు అంతా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు బ్రౌన్ చూస్ చేసిండు అనుకుందాం, ఇందాకైతే ఎల్లో చూస్ చేసిండు కదా. సో ఇప్పుడు బ్రౌన్ చూస్ చేసిండు అనుకుందాం. సో నేను ఇట్లా లేపంగానే లోపల బాక్స్ పడుతుంది. ఇట్స్ ఏ బ్రౌన్ బాక్స్, యూ కెన్ సీ హియర్, రైట్. సో ఇప్పుడు గ్రీన్ చూస్ చేసిండు అనుకో, నేను గ్రీన్ ఇట్లా లేపంగానే we'll get the green here, right. So ఇప్పుడు అట్లనే సేమ్ పింక్ అండ్ ద yellow, right. So pink and the yellow, right. So the box is like this ఉంటుంది అనమాట నార్మల్గా. అండ్ లోపల మనకి మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట, రైట్. సో అండ్ దిస్ మ్యాగ్నెట్ అండ్ దిస్ మ్యాగ్నెట్ అతుక్కుంటాయి ఇట్లా, రైట్. సో ఇట్లా దీని మీదకి వెళ్ళి ఇది ఇట్లా అతుక్కుంటుంది, రైట్. సో నేను చెప్తే ఇప్పుడు మీకు డీటెయిల్ నార్మల్ ఎక్స్ప్లెనేషన్, రైట్. సో ఇట్లా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే చూస్ చేస్తాడో జస్ట్ ఆ బాక్స్ని ఇట్లా లేపుతా అంతే. దట్స్ ఇట్, దట్స్ ఎనఫ్. అండ్ విల్ గెట్ ద yellow హియర్, రైట్. సో నా మీకు అంత అర్థమైపోయే ఉంటుంది. సో మీరు బాక్స్ తీసుకోండి, జస్ట్ దాని మీద కలర్ వేయండి. ఆ తర్వాత సో ఈ అన్ని బాక్సులల్లో లోపల ఏదేదైతే ఉందో ఆ అన్ని బాక్సులల్లో మనము 7 ఆఫ్ డైమండ్సే పెడతాం అనమాట, రైట్. సో 7 ఆఫ్ డైమండ్సే పెడతాం అన్నిట్లా, రైట్. సో ఇట్స్ ఏ కార్డ్ ఫోర్సింగ్, నేను చెప్తా ఆ తర్వాత ఎట్లా 7 ఆఫ్ డైమండ్స్ కార్డ్ ఫోర్స్ చేయాలనేది. సో ఫస్ట్ అయితే మనం ఇది చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఇగో ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, రైట్. సో అండ్ ఈ బాక్స్లో కూడా ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది, లోపల ఉంటుంది. ఐ థింక్ యూ కెన్ సీ హియర్, రైట్. సో ఈ మ్యాగ్నెట్ ఇట్లా అతుక్కుంటుంది. అండ్ ఇప్పటికీ మీకు ఆల్మోస్ట్ ట్రిక్ అర్థమైపోయి ఉంటుంది, రైట్. సో ట్రిక్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, నువ్వు ఇట్లా తీస్తావా. సో ఈ రెండు కింద ఇట్లా అతుక్కొని ఉన్నాయి, రైట్. సో రెండిట్ల కింద అతుక్కొని ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నువ్వు ఇట్లా తీస్తావు, ఇప్పుడు కింద పడ్డ సౌండ్ వినిపించిందిగా మీకు. సో రియాలిటీలో వేసేటప్పుడు కూడా నీకు కింద పడ్డ సౌండ్ వినిపిస్తుంది. సో దీనికి నువ్వేం చేయాలి అని అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అది స్పంజీ బేసో అంటే స్పాంజ్ పెట్టుడో లేకపోతే క్లాత్ అట్లా సౌండ్ రాకుండా బేస్ పెట్టుర్రు అనమాట, రైట్. సో నేను వీడియోలో కాబట్టి ఎట్లనో అట్లా మేనేజ్ చేసినా కానీ రియాలిటీలో అయితే నీకు అట్లా మేనేజ్ చేయనీకే రాదు. కొడతారు, ఏంద్రాబాయ్ నువ్వు ఇట్లా లేపంగానే కిందికి వచ్చింది ఏంద్రాబాయ్ అని అంటారు, ఉరికిచ్చి కొడతారు, రైట్. సో నువ్వు బాక్సెస్ తయారు చేసుకో, మ్యాగ్నెట్లు కొనుక్కో, స్టేషనరీ షాప్లో దొరికితే 10 రూపాయలకి 2 వస్తాయి అనమాట, రైట్. సో అట్లా 10 44 బాక్సులకు పెట్టుకో. నువ్వు 4 బాక్సులకు కాదు 40 బాక్సులకు కూడా అట్లా పెట్టుకోవచ్చు. ఈ ట్రిక్ 4 బాక్సులకే కాదు, నువ్వు దీన్ని ఇంకా అడ్వాన్స్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ సింపుల్ కార్డ్ ఫోర్సింగ్ అనమాట. సో 7 ఆఫ్ డైమండ్స్ ఇట్లా పైన పెట్టుకో, రైట్. సో కార్డ్ ఫోర్సింగ్ ఇది నేను ఎన్నోసార్లు చెప్పి నా తెల్లెంటికలు డబల్ అయినాయి, కానీ ఈ కార్డ్ ఫోర్సింగ్ మాత్రం ఎవరికి వస్తలేదు సక్క. వస్తుంది అనుకో, జస్ట్ ఐఎమ్ జోకింగ్, రైట్. సో ఇట్లా ట్రర్ అంటుండా స్టాప్ అంటాడు ఎన్నో కాడ. సో ఈ టాప్ కార్డ్ ఉంటుంది కదా, దీన్ని ఈ 3 ఫింగర్స్ తోటి ఇట్లా గుంచుతాం అనమాట, రైట్. ఇట్స్ 7 ఆఫ్ డైమండ్స్. సో ఇప్పుడు ఏంది కింగ్ ఆఫ్ స్పేడ్ ఉంది. సో ఈ 3 ఫింగర్స్ ఉన్నాయా, ఈ 3 ఫింగర్స్
ఇగో ఇట్లా గుంజుతాయి, రైట్. సో అప్పుడు ఈడ కింగ్ ఆఫ్ స్పేడ్. సో దీన్ని మొత్తం చేస్తే ఎట్లా ఉంటుంది అంటే టాప్ కార్డ్ని మనం ఫోర్స్ చేస్తాం. ఇప్పుడు టాప్లో 2 ఆఫ్ క్లబ్స్ ఉంది కదా, సో ట్రర్ స్టాప్ ఎగ్జాక్ట్లీ, యప్, రైట్, 2 ఆఫ్ క్లబ్స్, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రిక్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ బట్ ఇంటెలిజెంట్ ట్రిక్ అనమాట, రైట్. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్ నచ్చితే డెఫినెట్లీ లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి బ్రో నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ ట్రిక్స్ అండ్ ట్రోల్స్ మనం బంద్ చేసినాం కదా. సో నా ట్రోల్ ఛానల్ ఇంకోటి ఉంది కదా, అందులో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఆ వీడియోస్ని షేర్ చేసుకో మీ ఫ్రెండ్స్ తోటి ఇఫ్ యు ఆర్ 18. అండ్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజరస్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చిల్లు బ్రో.